మాజీ మంత్రి రోజాకి ఏమైంది? అసలు ఎక్కడ ఉంది? టీవీ షోస్లో ఏమైనా చేస్తుందా? అసలు హైదరాబాద్లో ఉందా లేకపోతే తిరుపతిలో ఉందా? అసలు ఏమైపోయింది? దాని గురించే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తమిళ పాలిటిక్స్లోకి వెళ్తుందంట, అది కూడా చెప్తా. ఆర్కే రోజా తెలుగు సినిమా నటి, మా రాయలసీమ కట్ చేస్తే ఎమ్మెల్యే అయింది, మినిస్టర్ అయింది, ఘోరాతి ఘోరంగా విమర్శల పాలైంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసే ఇదిలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేదానికి కూడా లేకుండా అసలు ఆంధ్రానే వదిలిపెట్టేసి చెన్నైకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆశలు వదిలేసుకోకుండా అలాగే పోరాడుతున్నారు. యాంకర్ శ్యామలకి వైసీపీ తరపున ఏదో పదవి కూడా ఇచ్చారని విన్నాను. దాని గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను, రేపు ఎల్లుండో చేస్తాను. కనీసం ఆ పదవి కూడా రోజాకి ఇవ్వలేదు. ఎందుకంటే భయపడి చెన్నైకి వెళ్ళిపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారికి ముద్ర పడిపోయింది. జగన్ రోజాని బాగా నమ్మాడు. ఎందుకంటే వాళ్ళ కులమే జగన్మోహన్ రెడ్డి. రోజా పేరు ఏం పేరు? రోజా పేరు అసలు ఒరిజినల్ పేరు ఏం పేరు? శ్రీలతారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంతా ఒకటే రెడ్డి, ఒకటే రాయలసీమ, మా రాయలసీమ. కానీ నమ్మకాన్ని కోల్పోయింది. రోజా చెన్నైకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం తెలిసింది. చెన్నై పాలిటిక్స్ అంటే తమిళనాడు రాజకీయాల్లోకి దూసుకెళ్ళిపోవాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తుంది అని జగనన్నకి వినికిడి. అందుకే వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్కి యాంకర్ శ్యామలని నియమించారు. శ్యామలనే ఎందుకు, ఈ యాంకర్నే ఎందుకు అంటే శ్యామల కాదు, శ్యామల రెడ్డిని నియమించుకున్నాడు జగనన్న. మరి ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తుందంటే తమిళనాడులో రాజకీయాల్లోకి ఎంట్రీకి సిద్ధం అవుతూ ఆ పన్నాగాలు అవి ఏదో చేసుకుంటూ అక్కడ టీవీ షోలు ఏమైనా చేస్తే కొంచెం పబ్లిక్లోకి త్వరగా రీచ్ అవ్వడానికి ఉంటుంది అని ప్రయత్నాలు చేస్తుంది. వీడియో ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్యామల జగన్కి ఉన్న రిలేషన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తారు రేపు. థ్యాంక్ యూ.